కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఓవైపు తన భర్తకు రాజ్యసభ సీటు రాకపోవటం, మరోవైపు కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్పై హైకోర్టు స్టే ఇవ్వటం. ఈ లిమిటేషన్స్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆమె బుల్డోజర్ రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే నిత్యం తన ఓవర్ యాక్షన్తో కనిపించిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపైకి బుల్డోజర్లు పంపిన ఎమ్మెల్యే తాజాగా కడప మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి మీదకి బుల్డోజర్లు పంపారు. మార్నింగ్ ఎమ్మెల్యే మేడం గారు విత్ అడిషనల్ కమిషనర్ గారు అందరూ ఇటు సైడ్ విజిట్కి వచ్చారండి. విజిట్కి వచ్చినప్పుడు మేడం గారు వెనకాల అంతా చూసినారు. చూసి మేడం మరి అడిషనల్ కమిషనర్ గారికి ఏం చెప్పినారో ఏమో తెలీదు. మళ్ళీ ఒక 10-15 మినిట్స్కి జేసీబీ వచ్చి ఇలా చేయటం మొదలుపెట్టారు. మాకు మాత్రం ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, నోటీసులు కానీ అట్లా ఏం లేదు. కనీసం ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమైనా ఒక ఇది కదండి, అది అట్లా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. స్వచ్ఛాంధ్ర పేరుతో మాజీ మేయర్ ఇంటి వద్దకు పనిగట్టుకుని వెళ్ళిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడే ఆదేశాలు జారీ చేసి కార్పొరేషన్ అధికారులతో బుల్డోజర్ తెప్పించి మరీ ఇంటర్లాకింగ్ టైల్స్ను తొలగించారు. మాజీ మేయర్ పాకా సురేష్ ఇంట్లో లేని సమయం చూసి భయాందోళనకు గురి చేస్తూ ఎమ్మెల్యే చేసిన రచ్చ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక్క నిర్మాణం చేపట్టలేదు, కానీ కనిపించిన ప్రతి భవనాలను కూల్చేస్తూ కూల్చివేతల ఎమ్మెల్యేగా మిగిలిపోతున్నారని విమర్శిస్తున్నారు. మాజీ మేయర్ ఇంట్లో లేని సమయంలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరికి అడ్డుగా లేకపోయినా తొలగింపులంటూ అడావుడి చేశారని పాకా సురేష్ సతీమణి రాధిక వాపోయారు. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో కుర్చీల గోలైంది, ప్రస్తుతం బుల్డోజర్లదే హవా నడుస్తున్నట్టుంది. ఏం జరుగుతోంది? పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తూ కడప ఎమ్మెల్యే చేస్తున్నటువంటి రాజకీయ తీవ్ర దుమారాన్ని రేపుతున్న పరిస్థితి ఉంది. మొదటగా కుర్చీ కోసం గోల చేసింది, ఆ కుర్చీ వేయట్లేదని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు ఇంటి మీద చెత్త వేయించి వాళ్ళ ఇంట్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చెత్త వేయించినటువంటి పరిస్థితి ఒక పెద్ద వివాదంగా మారింది అప్పట్లో. ఆ తర్వాత మొన్న మధ్య ఏదైతే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటి ముందు కాలువలు ఉన్నాయని చెప్పేసి ఆ కాలువలను, ఆ వీధి మొత్తం కాలువలు తొలగించాలని చెప్పేసి ఏదైతే బుల్డోజర్ రాజకీయం మొదలుపెట్టి బుల్డోజర్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు హడావుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అది అయిపోగానే ఈ రోజు నిన్న ఏదైతే పాకా సురేష్ తాజా మాజీ మేయర్ ఉన్నారో ఆయన ఇంటి దగ్గర చిన్న డివైడర్ దీనికి సంబంధించినటువంటి టైల్స్ వేసుకున్న నేపథ్యంలో ఇది అక్రమంగా వేశారని చెప్పేసి ఈ రోజు ఆయన అదే పనిగా మాజీ మేయర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసి అతని ఇంట్లో లేని సమయంలో ఆదేశాలు ఇచ్చి వాటిని తొలగించి మళ్ళీ బుల్డోజర్ రాజకీయానికి తెరలేపిన పరిస్థితి ఉంది. ఇదంతా మొత్తం చూసినట్లయితే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కయ్యానికి దిగటం కానీ, అదేవిధంగా ఇటీవల పాకా సురేష్ డివిజన్ల డీలిమిటేషన్ దాని మీద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు స్టే ఇచ్చింది దాని మీద. దీంతో కార్పొరేషన్ ఎన్నికలను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో కూడా ఆమె ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూడా పాకా సురేష్ ని టార్గెట్ చేసి ఈ రోజు అక్కడ భయప్రాంతులకు గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్ అధికారులు కూడా ఆమె ఏ విధంగా చెప్తే దానికి తానంటే తందాననేటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ బుల్డోజర్ రాజకీయానికైతే కుంచువేకల రాజకీయానికి చేపడుతున్నప్పుడు ఒక్క నిర్మాణాన్ని కూడా నగరంలో చేపట్టలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి ఉంది. అది దేనికి ఫ్రస్ట్రేషన్? ఆవిడకి అనేక రకాల ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయని వాస్తవంగా ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి తన భర్త శ్రీనివాసులు రెడ్డికి రిజెక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. తనకి నమ్ముకున్నటువంటి లోకేష్ వర్గం మేము అని చెప్తున్న నేపథ్యంలో లోకేష్ కూడా హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ తో పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబును కూడా అధిష్టానాన్ని విమర్శిస్తూ కూడా ఏదైతే ఎక్స్ లో కానీ అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే పరిస్థితి ఉంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు పైనుంచి అక్షంతలు పట్టడంతో దాన్ని కప్పిపుచ్చుకొని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్ రాజకీయాలు కానీ వీళ్ళ మీద ఒక టార్గెట్ చేస్తూ ఆ ఫ్రస్ట్రేషన్ వీళ్ళ మీద చూపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అది ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.